Alcara Water Solution. Solution for hot water problems. Contact 9399906356. సార్ మనం ఇప్పుడైతే పానగల్కి వచ్చాము. పానగల్ అన్న పదం చాలాసార్లు విన్నాను సార్. చెన్నై పానగల్ పార్క్, బాలనాగమ్మ మాయల్ పకీర్కి సంబంధించిన ఒక పానగల్, ఆయన ప్రాణం పానగల్లోనే ఉందని. ఇంకొకటి మనం వచ్చిన పానగల్లు. ఏం సార్ ఇది ఇన్ని పానగల్ కూడా ఉంది. మీకు శ్రీకాళహస్తి పక్కనే మరో పానగల్లు ఉంది. అద్దక పరిశ్రమకి చాలా పేరు అది. ఇలా పానగల్లు, కళ్ళు అంటే రాయి, పానగల్లు పానుగల్లు అలా పేరు వచ్చిందన్నమాట. అయితే మనం ప్రస్తుతం నల్లగొండ పట్టణం పక్కనే ఉన్నటువంటి పానగల్కి వచ్చాం. ఈ పానగల్కి 2 ప్రత్యేకతలు ఉన్నాయి, 3 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, ఇది కందూరు చోళుల రాజధాని. 2, ఈ ఊళ్ళో ఉన్నటువంటి పచ్చల సోమేశ్వర స్వామి దేవాలయ సముదాయం. 3, ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయ సముదాయం. 4, ఉదయ సముద్రం. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ పానగల్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే వాటిలో మనం ఇప్పుడు పచ్చల సోమేశ్వర స్వామి దేవాలయం అనే దాని దగ్గరికి వచ్చాం. ఈ ఆలయం చాలా విశిష్టతో కూడుకున్న పని. ఇది మన 2వ ఉదయాదిత్యుడు 12వ శతాబ్దంలో 2వ ఉదయాదిత్యుడు అంటారు, ఉదయనుడు అంటారు, ఉదయం చోళుడు అంటారు. చోళుడు అని ఎందుకన్నారంటే వీళ్ళు తెలుగు చోళ రాజులకు సంబంధించినటువంటి ఒక వంశం. వీళ్ళు స్వతంత్రంగా పాలించిన కళ్యాణి చాళుక్యులకి, ఆ తర్వాత కాకతీయులకి సామంతులుగా ఉన్నారు. వాళ్ళలో చాలామంది, దాదాపుగా ఒక 10 మంది వరకు రాజులు ఉన్నారు. వాళ్ళందరిలోకి బాగా పేరు పొందినవాడు ఈ ఉదయన చోళుడు, లేక ఉదయాదిత్య చోళుడు, 2వ ఉదయాదిత్య చోళుడు. అతను ఇక్కడ ఈ అద్భుతమైనటువంటి ఆలయ సముదాయాన్ని నిర్మించాడు. ఈ పానగల్ ఆలయం యొక్క ప్రత్యేకత అని అనుకున్నాం కదా, ఏమిటి అంటే 4 ఆలయాలు ఒకే సముదాయంలో ఉంటాయి. 3 ఒకవైపు, 4వది మరోవైపు. ఈ ఆలయాలు కూడా మీకు చూస్తే రాష్ట్రకూట్ల ఆలయమా అని అనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు వెలసిల్లింది రాష్ట్రకూట్ల శైలి. ఆ తర్వాత వీళ్ళు కళ్యాణి చాళుక్యుల సామంతులుగా ఉన్నారు కాబట్టి వారిని గౌరవించాలి. వాళ్ళ దేవాలయ శైలిందో అదే కట్టాలి వాళ్ళు. అప్పటికున్నటువంటి నియమ నిబంధనలు అలా ఉంటాయి. అలా వస్తే మనకు గర్భాలయం, అర్ధమండపం. గర్భాలయం మీద 3 అంతస్తుల విమానం, అలాగే దాని వెనక ఒకటి, ఆ తర్వాత ఒకటి, ఎదురుగా ఒకటి. ఇవి 3టిని కలుపుతూ 64 స్తంభాలతో ఉన్న దీర్ఘచతురస్రాకారపు రంగమండపం లేక సభామండపం. ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. సరే, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇందాక 3 అంతస్తులు అని, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం ముందు అనుకున్నట్టుగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 దేవాలయాలు కూడా 3 అంతస్తులతో నిర్మించబడ్డాయి. వాటికి ఎలా ఉంటుందంటే, గర్భాలయం మీదే పైగా శిఖరం ఉంటుంది కదా, దాన్ని విమానం అంటాం. అది 3 అంతస్తుల విమానం. మనకు ఈ ఆలయం యొక్క అమరిక ఎలా ఉంది అంటే, గర్భాలయం యొక్క చుట్టూ గోడలు అద్భుతంగా చక్కటి అధిష్టానం మీద ఉంది. కింద అధిష్టానం తర్వాత స్తంభాలు కనపడుతూ ఉంటే దాన్ని పాదవర్గం అంటాం. స్తంభాల పైన కప్పు ఉంటుంది, సూరు అంటాం మనం, దాన్ని ప్రస్తరం అంటాం. ఆ ప్రస్తరం పైన ఉండే దాన్ని విమానం అంటాం. ఆ మధ్యలో 3 పక్కల కూడా 3 అద్భుతమైన కోష్టాలు ఉన్నాయి మనకి. ఇదిగో ముందుకు పొడుచుకొచ్చినాయి కదా, అద్భుతమైన కోష్టాలు. ఈ కోష్టాలు కూడా అధిష్టానంతో సమానంగా కొంచెం పైకి ఒక పక్క ఏనుగుల వరుస, ఆ పైన నాట్యగాండ్రు, వాద్యగాండ్రు యొక్క ఒక వరుస, ఆ తర్వాత 2 స్తంభాలు ఆ కోష్టాన్ని మోస్తున్నాయి అన్నట్టుగాను. ఆ తర్వాత అనేక ఉన్నాయి. మీకు ఆ కోష్టం మీద సూర్యుడు కూర్చొని 2 పద్మాలు పెట్టుకొని ఉన్నారు కదా, సూర్యుని యొక్క ప్రతిమ అన్నమాట. ఇదంతా కూడా కింద నుంచి మీదకి చూస్తే మనకి ఈ ఆలయ వాస్తుశైలి కందూరు చోళుల దేవాలయ వాస్తుశైలి అంటారు. కందూరు చోళుల దేవాలయ వాస్తుశైలి. ఇది వాళ్ళు సామంతులుగా ఉన్నటువంటి కళ్యాణి చాళుక్యుల వాస్తుశైలిని మూర్తులా పోలి ఉంటుంది. సార్, ఇక్కడ 4 గుళ్ళు అని చెప్పారు. ఒక గుడి మనం చూసాం, దాని మీద అసలు శిల్పాలే లేవు. కానీ ఇంకో గుడి చూస్తుంటే మొత్తం శిల్పాలు ఉన్నాయి. అదేంటి సార్? అంటే 2 రకాల ఆలయాలను ఏం చేస్తారంటే కొంచెం సాధారణంగా నిర్మించటం, దాన్ని కేవలం వాస్తు అంటాం. ఆ ఆలయాల మీద అత్యద్భుతంగా అప్పటికి సంబంధించినటువంటి పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, లేక
వాళ్ళకి నచ్చిన దేవతలకు సంబంధించిన లేక ఆ గుడి ఎవరికి కట్టారో వారికి సంబంధించిన ఇతివృత్తాలను చెప్తారు. దాన్ని వాస్తు శిల్పం అంటాం. అంతకుముందు దాన్ని వాస్తు అంటాం, ఇక్కడ వాస్తు శిల్పం అంటాం. మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడి నుంచి చూస్తే మనకి ఎలా ఉన్నాయంటే ఒక్కొక్కటి ఒక్కొక్క భద్రం అంటాం మేము. కర్ణకోటం, ఆహార, పంజర, మల్లి ఆహార, ముఖశాల, అలా మీకు ఈ ఆలయ భాగాలు కోటకోష్ట లక్షణం అంటాం కదా. ఈ కోటకోష్ట లక్షణాల్లో మీరు చూస్తే మీకు 8 దిక్కుల 8 అష్టదిక్పాలకులు ఉన్నారు చూడండి. నైరుతి అంటాం. నైరుతికి నరవాహనం ఉంటుంది. ఈ నైరుతి ఆయన భార్యతో సహితంగా ఉన్నాడు. దాని మీద మళ్ళీ ఎగైన్ ఆ నైరుతే దంపతులతో ఉన్నాడు. అదే నైరుతి మళ్ళీ పైన వేరే రకంగా ఉన్నాడు ఆ లీడాసనంలో. ఇక్కడ అక్కడ ఒకే రకంగా ఉన్నారు, మధ్యలో వేరే రకంగా ఉన్నారు. మళ్ళీ మీరు ఇటు వస్తే ఉదాహరణకు ఇక్కడ కుమారస్వామి ఉన్నాడు. కుమారస్వామి దంపతులుగా ఉన్నాడు. వల్లి దేవసేనలు కదా ఆయన భార్యలు. ఇక్కడ ఉన్న ఆవిడ దేవసేన వల్లి. ఈ వల్లితో పాటు పైన మళ్ళీ అదే రకంగా ఉన్నాడు, ఆ పైన అదే రకంగా ఉన్నాడు. ఇలా అనేక రకాలైన శిల్పాలు మనకి కింద వరకు ఉన్నాయి. ఇక్కడికి రండి. ఇక్కడ మీరు చూస్తే కింద గరుత్మంతుడు లక్ష్మి అంటే ఆయన విష్ణు లక్ష్మి వాళ్ళిద్దరిని ఆయన మోస్తున్నాడు. పైన కూడా వాళ్ళిద్దరే ఉన్నారు. అలా మీకు ఒక్కొక్క శిల్పాన్ని ఈ దానికి వస్తే కింద నుంచి మీద వరకు అటు నృత్యకారులు అంటే వీళ్ళు కుబ్జాస్తు అంటాం, చిన్న చిన్న వాళ్ళని పై వరకు చెక్కారు. వాళ్ళల్లో శిల్పకళా చాతుర్యాన్ని తగినట్టుగా ఉంటుంది. ఇక్కడికి వస్తే మీకు మళ్ళీ ఆవిడ అమ్మవారు అన్నమాట. ఆ తర్వాత ఏమో మళ్ళీ ఉమామహేశ్వరుడు. ఇలా మధ్యలో మీకు మకర తోరణం. ఎన్ని ఉన్నాయంటే ఈ ఆలయం చుట్టూ అవే ఉన్నాయి మనకి. సార్ ఈ గుడుల మీద శిల్పాలన్నీ దేవతా శిల్పాలు, దేవుళ్ళ శిల్పాలు ఉన్నాయి కదా సార్. అప్పట్లో జనజీవనం ఎలా ఉంటుంది అని సూచిస్తే ఏమైనా శిల్పాలు చెక్కుండొచ్చా సార్? చెక్కారు, ఎందుకు చెక్కలేదు. అది ఇప్పుడే కాదు, బౌద్ధ శిల్పంలో కూడా ఉంది మనకి. నాగార్జునకోటలో మీరు చూస్తే ఆనాటి దాంపత్య జీవనానికి సంబంధించిన అనేక శిల్పాలు ఉన్నాయి. ఆ తర్వాత బాదామి చాళుక్యులు నిర్మించుకున్న వంతూరు దేవాలయాలు కూడా అప్పుడున్న దంపతులు వాళ్ళ ఏమేం చేస్తున్నారు, ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ హావభావాలు ఎలా ఉన్నాయి, నృత్యకారులు, వాద్యకారులు వీళ్ళందరికీ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మన పానగల్ పచ్చల సోమేశ్వర స్వామి దేవాలయంలో కూడా అలాంటి లౌకికం అంటే లోకం ఎలా ఉందో అలాంటి తెలియజేసే శిల్పి యొక్క ఉద్దేశం ఏంటి, కవి ఉద్దేశం ఏంటి, సమాజం ఏం జరుగుతుందో తన కవిత్వం ద్వారా వ్యక్తం చేస్తాడు. చిత్రకారుడు అదే పని చేస్తాడు, శిల్పి కూడా అదే పని చేస్తాడు. కాకపోతే ఆయనకి ఏంటంటే దాతలు ఎవరైతే తలాన్ని చేయాలని చెబుతారో అంతవరకు చేసింటారు. తన స్వేచ్ఛ తీసుకుని కొన్ని తాను చూసినటువంటి వాటిని కూడా అభివ్యక్తం చేయడం ఒక సంప్రదాయం. మనకు ఈ పచ్చల సోమేశ్వర స్వామి దేవాలయంలో పురాణ ఇతిహాసాలతో పాటు అప్పుడు సమాజంలో ఉన్నటువంటి వ్యవహారాలు ఏమిటి, నాట్యం, వాద్యం, ఇవి రెండు సంగీతం అంటాం, అవి రెండు ఉన్నాయి కదా. ఆ రెండింటిని కూడా ప్రతిబింబించిన అనేక శిల్పాలు మనం ఇప్పటి వరకు చూసాం. అయితే జనం జీవించటానికి అవసరమైన తన దైనందిన జీవితంలో శృంగారం కూడా ఒక భాగం. అలాంటి శృంగార శిల్పాలు ఈ పచ్చల సోమేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి 3 దేవాలయాలకు ఎదురుగా ఉన్న 4వ దేవాలయం చూరు కింద అనేక శృంగార శిల్పాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ పైన ఉంటానా వచ్చిన వాళ్ళు ఎక్కువగా గమనించలేరు. అదంతా ఎందుకు అంటే మన గృహస్థ జీవితంలో అది కూడా ఒక అవసరం కాబట్టి దానిలో భాగంగా శిల్పి అనేక శృంగార భంగిమలను కూడా ఇక్కడ చెక్కాడు. అది లౌకికపరమైన శిల్పంగానే మనం చెప్పుకోవాలి. మనం ఇందాక అనుకున్న లౌకికపరమైన శృంగార భరిత శిల్పాలు ఇదిగో ఆ చూరు కింద కనిపించకుండా, ఎందుకంటే ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు కాబట్టి దానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా విజ్ఞానదాయకంగా ప్రదక్షిణ చేసేటప్పుడు అదిగో ఆ భంగిమలను అప్పుడప్పుడు చూసుకోవచ్చు అని కొన్ని ఉంది. దాని పక్కనే పంచతంత్ర కథ ఉంది. 2 కొంగలు దీన్ని మోసుకెళ్తాయే, దేన్ని తాబేలుని హాయిగా, అది ఒక పంచతంత్ర కథ. అదేం చేస్తుందంటే ఆహా నగరం ఎంత బాగుంది అన్నప్పుడు నోట్లో నుంచి మాట్లాడంగానే చాలా కింద పడిపోతుంది అన్నమాట. అది సార్ కింద చక్కటి రాయితో శిల్పాలు ఇవన్నీ చెక్కి బాగుంది, కానీ పైన మాత్రం ఏం సార్ నార్మల్ కట్టడం లాగా సున్నంతో ఉంది. అదేమిటంటే మనకి ఏదో కారణం చేత బహుశా వివిధ దాడుల్లోనూ లేక కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆలయ శిఖరాలన్నీ రాలి కింద పడిపోయాయి. ఈ రాలి కింద పడినటువంటి శిల్పాలన్నింటినీ మనం వెనక వేసాం, గుడి వెనక భద్రపరిచాము. అలా
జరిగిందన్నమాట. కానీ 1923 ఖచ్చితంగా 100 ఏళ్ల క్రితం ఇక్కడకు అప్పటి హైదరాబాద్ ప్రధానమంత్రి అయినటువంటి కిషన్ ప్రసాద్, ఆయన ప్రధానమంత్రి ఎవరికి, ఆరవ నిజాంకి 1923లో ఆ ఆరవ నిజాంకి కిషన్ ప్రసాద్ అనే ప్రధానమంత్రి పానగల్ చూడటానికి వచ్చాడు. ఇక్కడ ఎవరో పిలిస్తే వచ్చినప్పుడు ఈ గుడి చుట్టూ తిరిగితే పైన అన్ని కింద పడిపోయి ఉంటే వాటిని పక్కన పెట్టించి ఇదిగో వాటికి స్థానికంగా అందుబాటులో ఉన్న మేస్త్రులను పిలిపించి అయ్యో కప్పు నీళ్లు లోపల కారుతున్నాయి కదా అని అప్పటికి అందుబాటులో ఉన్న మేస్త్రుల చేత ఆ పై భాగాన్ని నిర్మించాడు అన్నమాట. అందుకని వాళ్ళు కింద శిల్పశైలికి పైదానికి అంత భిన్నం ఉంది. ఇది ఖచ్చితంగా 100 ఏళ్ల నాడు జరిగిన సంఘటన. సార్ కానీ పచ్చల సోమేశ్వరం అని ఎందుకు పెట్టారు సార్ పేరు? ఎందుకు అన్నామంటే ఇప్పుడు ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క, ఇప్పుడు ఇందాక చెడల రామలింగేశ్వరం అని వచ్చేటప్పుడు ఒక ఆలయం చూసాము, అలాగే రకరకాల పేర్లతో ఉమామహేశ్వర అని అలాగే ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఈశ్వరాలయం, శివుడిది, సోమేశ్వరాలయం, సా ఉమా అంటే ఆయనతో పాటు ఉమ కూడా ఉందన్నమాట, సోమేశ్వరం. అలా ఉన్నప్పుడు దీని ఏమన్నారు, పచ్చల సోమేశ్వర. ఈ ఆలయాన్ని నిర్మించిన రాళ్ళు పచ్చ గ్రానైట్ రాళ్ళు, గ్రీన్ గ్రానైట్ అంటాం మనం. ఇవి చూడటానికి నల్లశానపు రాతిలో ముందు తయారయ్యే ముందు భాగం అన్నమాట. ఇది ముందుగా అంటే ముందు కొంతకాలానికి వీటిని గ్రీన్ గ్రానైట్ అంటారు. దీన్ని నిర్మించడానికి పక్కనే ఉన్న పజ్జూర్ అనే 10 కిలోమీటర్ల దూరం నుంచి తెచ్చి నిర్మించారు ఆ రోజుల్లో. రాయి అక్కడిది, అది పచ్చగా ఉంటానా అది ఏడు చూసినా పచ్చగా ఉంటుంది. అందులో ప్రధాన ఆలయంలో శివలింగం కూడా ఇదే రాతితో తయారు చేశారు. వీళ్ళు స్థానికంగా దాన్ని పచ్చల సోమేశ్వరాలయం. పచ్చ అంటే మనకి మరకతం అని అర్థం. అదే దాన్ని మనం అజ్జేడు అంటాం కదా, కానీ నిజంగా చూస్తే ఆ పచ్చ కాదు ఇది. ఆకారం పచ్చగా, కంటికి దృశ్యమానం పచ్చగా ఉంటాన దీన్ని పచ్చల సోమేశ్వరాలయం అంటాం. ఇలాంటి పచ్చల సోమేశ్వరాలయం మనకి మరొకటి ఉంది. ఎక్కడ అంటే మనం హైదరాబాద్ వెళ్తుంటే నకరికల్ దాటగానే మీకు ఒక ఊరు వస్తుంది, ఇనుపాముల అని. అక్కడ కూడా మీకు పచ్చల సోమేశ్వరాలయమే దాని పేరు. అలా అనేక చోట్ల అనేక దేవాలయాల పేర్లు రిపీట్ అవుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు మనకి చూడడానికి కొంచెం నల్లగా కనిపిస్తుంది సార్, అప్పట్లో పచ్చగా కనిపించింది. ఇప్పుడు పచ్చగానే ఉంటుంది క్లీన్ చేస్తే. మామూలుగా ఇది పచ్చదనపు గ్రీన్ గ్రానైట్ అంటారు. ఈ 4 ఆలయాలని కలుపుతూ ఒక చక్కటి మండపం ఉంది. ఈ మండపంలో మొత్తం స్తంభాలు 64 ఉన్నాయి. అంటే మనకి 16 స్తంభాలని లేక 32 స్తంభాలు, 64 స్తంభాలు, ఇలా మండపాలు కట్టడానికి స్తంభాలు ఉంటాయి అన్నమాట. అట్లాగే 100 కాళ్ళ మండపం, 1000 కాళ్ళ మండపం అంటాం మనం వాటిని. ఇక్కడున్న స్తంభాలన్నీ కూడా అద్భుతంగా రూపలావణ్యంతో తీర్చిదిద్దబడ్డాయి. ఈ 64 స్తంభాల్లోనూ ప్రధానంగా ఆ 3వ ఆలయం ఎదురుగా ఉన్నటువంటి 4 స్తంభాల్లో అత్యద్భుతమైనటువంటి శిల్పం ఉంది. దాన్ని చూద్దాం. సార్ ఎంత చక్కగా చెక్కారు సార్ ఈ స్తంభాన్ని. చాలా ఏదో స్టోరీ నెరేట్ చేస్తున్నట్టుంది. ఒకసారి మీరు చెప్తారా సార్? అలాగే ఇప్పుడు ఈ స్తంభంలో ఈ అడుగు నుండే దాంట్లో మీకు ఉమా మహేశ్వర వాళ్ళిద్దరు ఉంది. ఎందుకంటే ఇది సోమమహేశ్వర కదా, దానికి సంబంధించిన శిల్పం. ఆ తర్వాత మళ్ళీ ఇది శైవాలమైనా సరే ఆ రోజుల్లో వైష్ణవానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. దానికి సంబంధించి ఇదిగో మనం ఇక్కడ చూస్తే ఇది రామాయణంలో ఇతివృత్తం. ఇది అశోకవనంలో సీత, ఎక్కడ సీత లంకకు కొనిపోయిన తర్వాత రావణాసురుడు అశోకవనంలో పెట్టడం, ఆ తర్వాత రాముడు ఉంగరాన్ని తీసుకెళ్ళి సీతను కనిపెట్టడం. ఇదిగో 2 రాక్షసులు ఉన్నారు. ఇక్కడ మళ్ళీ మీకు ఆ ఈ సంగతి తెలుసుకున్న తర్వాత సీత అక్కడ ఉంది అని అన్నప్పుడు రావణుడితో యుద్ధం చేయడానికి సేతుబంధనం చూసారా, ఈ అంటే వానర సైన్యం అంతా సముద్రాన్ని సేతుబంధనం చేస్తున్నాయి. రాళ్ళన్నీ మోసి లంకకు, రామేశ్వరం నుంచి లంకకు, అది రాళ్ళు అన్నమాట. చాలా అద్భుతమైన దృశ్యం. ఆంజనేయ స్వామి ఉంగరం తీసుకురావడం, వీళ్ళిద్దరు సార్ రాక్షసులు కాపలా కాస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ మనకి పైకి వస్తే రావణ యుద్ధం. ఆశ్చర్యం, రాముడు యుద్ధం చేస్తున్నాడు, రావణుడు తల తెగి కింద పడింది వెనక్కి. ఇదిగోండి ఇక్కడ ఇవి కాళ్ళు వెనక్కి పడిపోయింది. తల ఇదిగో 10 తలలు ఇవి. ఆయన కింద పడిపోయాడు. యుద్ధం రావణ యుద్ధం అంటాడే అది అన్నమాట. రంగనాథ రామాయణంలో దీనికి సంబంధించిన అద్భుతమైన వివరణలు ఉన్నాయి మనకి. రథాలు ఎంత చక్కగా చెక్కారు సార్, అసలు ఎంత మైన్యూట్ డీటెయిల్స్. అవును.
ఇక్కడ రామాయణంలో ఉన్నటువంటి దృశ్యం ఏమిటి అంటే మనకి సీతాదేవి ఉన్నప్పుడు రాముడు అడవులకు వెళ్తాడు. మాయావి అయినటువంటి రావణాసురుడు ఏం చేస్తాడంటే సీతాదేవి దగ్గరికి తాను ఒక బ్రాహ్మణ రూపంలో భిక్షకు వస్తాడు. ఈవిడ పాపం నిజమే కదా అని నమ్మి ఆ భిక్షకేస్తుంది. అమ్మ వదినా నువ్వు ఈ గేట్ దాటి వెళ్ళొద్దని లక్ష్మణ్ రేగేస్తాడు. ఆవిడ లక్ష్మణ్ రేగ్ కూడా దాటి బయటకు వెళ్తే అతను తీసుకొని పుష్పక విమానం పక్కనే ఉంచండి. ఆ పుష్పక విమానంలో లంకకి తీసుకొని పోతాడు అన్నమాట. ఇది రావణాసురుడు, సీతాదేవి అవును, లోపల ఉన్నట్టు చెట్ల మధ్య ఇంట్లో ఉన్నట్టు అడవిలో ఉంటుంది కదా, అడవిలో ఉన్నట్టు పర్ణశాలలో. ఇక్కడ రావణాసురుడు చూడండి సార్, ఆ చుట్టూ అంతా బ్రాహ్మణుడు ఎంత చక్కగా చెక్కారు సార్. ఆ గడ్డం కానీ అంటే అప్పటికున్న వర్ణనల ప్రకారం దాని ప్రకారంగా చెక్కారు జుట్టు. సార్ ఇది ఏ సెంచరీలో చెక్కుంటారు సార్? ఇవన్నీ 12వ శతాబ్దం. 12వ శతాబ్దంలో చెక్కారు ఇది. ఇంత చక్కగా చూడండి, ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి సార్. ఈ స్తంభం మొత్తం రామాయణం. మీరు మాయావి మీకు మారీచుడు బంగారు లేడి రూపంలో వస్తాడు కదా, ఆ బంగారు లేడి రూపంలో వచ్చినప్పుడు రాముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. ఆ లేడీని పట్టుకుందామని ప్రయత్నిస్తున్నాడు అన్నమాట. ఆ దృశ్యం కూడా ఉంది. అంటే అప్పట్లో ఇదిగో లేడీ ఈ రామాయణాన్ని నలుగురు తెలియజెప్పడానికి ఇది ఒక దృశ్య కావ్యం అన్నమాట. ఈ స్తంభం మీద ఏముందంటే కిందేమో మీకు మన వరాహమూర్తి హిరణ్యాక్షుడిని చంపి భూమిని కాపాడుతున్న దృశ్యం. ఆ తర్వాత మళ్ళీ పైకి వచ్చిన తర్వాత ఒక అరుదైన శిల్పం. ఇది ఒక కేవలం చెన్నకేశ్వర స్వామి దేవాలయం మాచర్లలోనూ ఇక్కడ ఉంది. రెండు ఒకేసారి కట్టినటువంటి 12వ శతాబ్దంలోనే. అప్పుడు గణేశ పురాణం అని కొత్త పురాణం వచ్చింది. ఆ పురాణంలో గణేశుడు దురాసదుడు అనే ఒక రాక్షసుడిని సంహరిస్తున్న దృశ్యం ఇది ఎక్కడా లేదు. రెండు చోట్ల ఉంది మనకి. ఎక్కడ పానగల్లు పచ్చల సోమేశ్వర స్వామి దేవాలయం, రెండు చెన్నకేశ్వర స్వామి దేవాలయం మాచర్ల. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అయిన శిల్పాలు అన్నమాట.